ఒక చిన్న ప్రశ్న, మన పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని మనం ఆలోచిస్తున్నామా, లేకపోతే సొసైటీ చెప్పిందని ఫాలో అవుతున్నామా? హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. చూడండి, ఒక 3 years బేబీ ఇంకా అమ్మ పాలు వదిలేసి, అమ్మ చేయి వదిలేసి కూడా భయపడే వయసులో బ్యాక్ ప్యాక్ పెట్టి బస్లో పంపించే మూమెంట్లో ఆ చిన్ని మనసులో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి పిల్లకి ఆల్ఫాబెట్స్ కన్నా ముందు కావాల్సింది అమ్మ నేను సేఫ్గా ఉన్నా అనే ఫీలింగ్. నంబర్స్ కంటే ముందు కావాల్సింది నన్ను వినేవాళ్ళు ఉన్నారు అనే నమ్మకం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎర్లీగా స్టార్ట్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని నమ్ముతున్నాం. కానీ ఎర్లీగా బర్డెన్ పెడితే ఆ చిన్ని మనసులో ఫియర్ అనే సీడ్స్ ప్లాంట్ చేస్తున్నామని తెలుసుకోవడం లేదు ఈరోజు పేరెంట్స్. లెర్నింగ్ అంటే బుక్స్ లో ఉండేది కాదు, లెర్నింగ్ అంటే లైఫ్ లో ఫీల్ అయ్యేది. ఒక చైల్డ్ కి లెర్నింగ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ స్కూల్ కాదు, ఆ చైల్డ్ కి లెర్నింగ్ స్టార్ట్ అయ్యేది అమ్మ నవ్వుతో, నాన్న మాటలతో, ఇంట్లో ఉన్న ప్రేమతో. మీరు గమనించారా? ఒక చిన్న పిల్లకి బటర్ఫ్లై కనిపించింది అనుకోండి, ఆ వండర్ లో ఉన్న క్యూరియాసిటీ, ఆ మూమెంట్ లో అడిగిన ప్రశ్నలు, అవి రియల్ ఎడ్యుకేషన్ అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ క్యూరియాసిటీని సైలెన్స్ చేస్తున్నాం. సిట్ ప్రాపర్లీ, డోంట్ టాక్, ఫినిష్ హోంవర్క్, అలాంటి రూల్స్ తో ఆ చిన్న ఇమాజినేషన్ ని స్లోగా చంపేస్తున్నాం. ఒక చిన్న చెట్టుని ఇట్లా ఫోర్స్ అంటే లాగితే అది పెద్దగా అవ్వదు కదా, అలాగే చైల్డ్ బ్రెయిన్ ని కూడా ఫోర్స్ తో గ్రో చేయలేము. లెర్నింగ్ ని పుష్ చేయడం కాదు, లెర్నింగ్ ని ఇన్స్పైర్ చేయాలి. మీరే ఒకసారి ట్రై చేయండి. మీరు టీచర్ కాకుండా ఫ్రెండ్ అయితే, మీరు కమాండ్ చేయకుండా లిజన్ చేస్తే, మీరు కంపేర్ చేయకుండా అప్రిషియేట్ చేస్తే, ఆ చైల్డ్ లో ఉన్న పొటెన్షియల్ ఏంటి మీ కళ్ళ ముందే కనిపించేస్తుంది. స్కూల్ స్టార్టింగ్ ఏజ్ ఇంపార్టెంట్ కాదు, ఆ చైల్డ్ యొక్క ఎమోషనల్ రెడీనెస్ ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడే స్కూల్ కి పంపండి. స్కూల్ రెడీ అయ్యాక పిల్లల్ని పంపించడం కాదు. మీ యొక్క చైల్డ్ స్మైల్ ని ప్రొటెక్ట్ చేయండి. మీ చైల్డ్ మార్క్స్ కన్నా ముఖ్యం మీ చైల్డ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం. అదే ర్యాంక్స్ కన్నా పెద్ద సక్సెస్. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు మీ చైల్డ్ ని టాపర్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే హ్యాపీ హ్యూమన్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే టాపర్ అయిన ప్రతి ఒక్కరూ లైఫ్ లో హ్యాపీగా ఉండరు, కానీ హ్యాపీగా నేర్చుకునే వాళ్ళు మాత్రం లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. మీ చైల్డ్ కి బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ టైం, మీ పేషెన్స్, మీ అన్కండిషనల్ లవ్. లెర్నింగ్ ని ఒక రేస్ లా మార్చకండి, లెర్నింగ్ ని ఒక జర్నీ లా ఎంజాయ్ చేయండి. అప్పుడే మీ చైల్డ్ కేవలం చదివిన వాడు కాదు, అర్థం చేసుకునేవాడు అవుతాడు. కాంపిటీషన్స్ లో గెలిచిన వాడు కాదు, లైఫ్ ని గెలిచిన వాడు అవుతాడు. ఇది ఒక జస్ట్ స్క్రిప్ట్ కాదు, ఇది ఒక రిమైండర్. మన పిల్లలు బుక్స్ లో నంబర్స్ కాదు, మన జీవితంలో ఫ్యూచర్. అందుకే వాళ్ళని ఫోర్స్ చేసి రష్ చేయకండి, వాళ్ళు ఎదగడానికి టైం ఇవ్వండి. అప్పుడే మన జనరేషన్ నిజంగా మారినట్టు. మనం చదువుకునే టైంలో ఇలాంటివి ఉండకపోయేది, కానీ ఇప్పుడు ఇలాంటి సైకిల్ ని బ్రేక్ చేసే ఛాన్స్ మనకు వచ్చింది. సో మేక్ యూస్ ఆఫ్ దాట్. మీకు ఇంకా దీన్ని డీటెయిల్ గా తెలుసుకోవాలని అంటే నాతో 1-to-1 బుక్ చేసుకోండి. లేదా పేరెంటింగ్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి మేడం అని అనుకుంటే నాది అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ కూడా ఉంది. ఇప్పుడే ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి పేరెంటింగ్ కోర్స్ ని మీరు బై చేసి నేర్చుకోండి. యాజ్ ఏ పేరెంట్ గా మీరు మీ పిల్లలకి బెస్ట్ చేయగలుగుతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.